ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కానుకగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకువచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి, ఇంతకు మనకు రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు లేని వారికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు, కొత్త రేషన్ కార్డుల పైన కూడా ఏమైనా అప్డేట్ ఉందా అనే సమాచారాన్ని మీ అందరికీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ఆయన గతంలో కంటే భిన్నంగా మేలు చేసే విధంగా ఆయన 2 పథకాలైతే ప్రారంభించబోతున్నారు. ఈ సంక్రాంతి కానుకగా ఇందులో ముఖ్యంగా చూసుకుంటే, ముందుగా చూసుకుంటే మనకు రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంటుందంటున్నారు. రేపు గనక క్యాబినెట్ మీటింగ్ జరిగితే రేపు జరగబోయేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో కొత్త రేషన్ కార్డుల అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. అంటే ఇప్పటికే దాదాపుగా సంవత్సరం నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు జాడలేదన్నమాట. అంటే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఒక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి నెల రేషన్తో పాటుగా పథకాలు అమలు కావాలంటే ఈ రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ పథకాల ద్వారా డబ్బులు రావడానికి ప్రభుత్వం అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ యొక్క పథకాల లబ్ధి పొందాలంటే మీరు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. కాబట్టి కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపుగా కొన్ని లక్షల మంది ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రేపటి నుంచి మీరు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అనే సమాచారం అయితే వచ్చింది. ఇక రేపు గనక నిర్ణయం తీసుకుంటే మీకు జనవరి నెల అంతా కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే తర్వాత మీకు ఫిబ్రవరి నెలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. ఇంకా ఈ కొత్త రేషన్ కార్డులు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరికీ ఆధార్ కార్డులు ఉండాలి. ఇక కుటుంబ సభ్యులందరికీ ఆధార్ కార్డులు కూడా అప్డేట్ చేసి ఉండాలన్నమాట. ఇక కుటుంబ సభ్యులు ఆధార్ కార్డులతో పాటుగా ఫ్యామిలీ ఫోటో అనేది ఉండాలి. చిన్న ఫోటో అయితే సరిపోతుంది, పెద్ద ఫోటో ఏమీ కాదు. చిన్నది మనకు రేషన్ కార్డుకు సెట్ అయ్యేంత మన కుటుంబ సభ్యులంతా కలిసి ఉన్నటువంటి ఫోటో అయితే ఉండాలి. కుటుంబ సభ్యులందరూ ఆధార్ కార్డులు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ కూడా మనకు ఉంటే మీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ జనవరి నెలలో మనకు 2వ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో జరిగితే ఈ నెల చివరి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చేపడుతుంది. ఇక దీంతో పాటుగా మనకైతే కొత్త రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు కోసం కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ రేషన్ కార్డుల్లో మార్పుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులలో ఉన్న సభ్యులను చేర్చడానికి, అలాగే
సభ్యులను తొలగించడానికి కూడా ఆప్షన్ ఇవ్వబోతున్నట్లుగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఈ నూతన సంవత్సర కానుకగా అలాగే సంక్రాంతి కానుకగా ఆయన కీలక ప్రకటన అయితే చేశారు. కాబట్టి రేషన్ కార్డులు అంటే కొత్త రేషన్ కార్డుల్లో దరఖాస్తుల్లో అప్లికేషన్ విడుదలవుతుంది. అలాగే దీంతో పాటుగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా అవకాశం కల్పిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది. ఇక దీంతో పాటుగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్రాంతి కానుకగా పేదవాళ్ళు అంటే ఎవరైనా రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారంతా కూడా ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో, పండుగ పూట పస్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో సంక్రాంతి కానుకనైతే కొన్ని సరుకులు పంపిణీ చేయబోతున్నారు. ఇక క్రిస్మస్ నుంచే కానుకలైతే ఇవ్వాలని మన మంత్రి బాలా వీరాంజనేయ స్వామి గారైతే చెప్పినప్పటికీ కూడా అయితే మనకు టైం అనేది ఎక్కువగా లేకపోవటం వల్ల ఆ కానుకలైతే ఇవ్వలేకపోయారు. ఇక ఎట్టకేలకు ఈ సంక్రాంతికి అంటే ఈ సంక్రాంతి కానుకను పంపిణీ చేయడానికి సిద్ధం చేసినట్లు ఇక రేపు జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ సంక్రాంతి కానుకను ఇవ్వాలా అనే విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క రేషన్ కార్డుల ద్వారా ఈ 2 పథకాల ద్వారా అంటే కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కోసం అవకాశం ఇస్తుంది. అలాగే రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా కూడా ఈ సంక్రాంతి కానుకను పంపిణీ చేయాలనే నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇక సంక్రాంతి కానుకలో మనకు 6 రకాల సరుకులను పంపిణీ చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతుంది. 6 సరుకులు ఏంటంటే నెయ్యి, పామాయిలు, మనకు బియ్యము, కందిపప్పు, బెల్లము, శనగపప్పు ఇలా 6 రకాల సరుకులనైతే పంపిణీ చేయబోతుంది. కాబట్టి రేపు జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో కీలకం కానుంది. మళ్ళీ కూడా మనకు కేబినెట్ మీటింగ్ జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అనే విషయం మనం చూడాలి. కేబినెట్ మీటింగ్లో గతంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 2 సార్లు కేబినెట్ మీటింగ్ ఉంటుందన్నారు. కాబట్టి రేపు మొదటి గురువారం కాబట్టి మనకు ప్రతి గురువారం అలాగే చివరి గురువారం ఈ 2 వారాల్లో అయితే మనకు 2 సార్లు నెలలో క్యాబినెట్ మీటింగు ఉంటుందన్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో గనక నిర్ణయం తీసుకుంటే రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ విధంగా 2 శుభవార్తలను తీసుకువస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ సంక్రాంతి కానుకగా ఈ సంక్రాంతి కానుకతో పాటుగా మీ అందరికీ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మొదలు పెడుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రేషన్ కార్డులకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.